హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 14th to 17th వరకు రిపోర్ట్ చేస్తారు. అంటే రేపు వచ్చేసి లాస్ట్ డేట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకెంతమంది జాయిన్ అయ్యారు అనేది కౌంటింగ్ చూసిన తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇదే ఫైనల్, మళ్ళీ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే లేదు. 20 సెప్టెంబర్ నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ముందే రెడీ చేసి పెట్టుకోండి, 1 వీక్లోనే కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగు 20 సెప్టెంబర్ రోజు మనం ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో వాళ్ళకి మాత్రమే, అంటే కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 21 సెప్టెంబర్. వెబ్ ఆప్షన్స్ 21st and 22nd, ప్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ 22nd, ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ ఆర్ ఆన్ ఆర్ బిఫోర్ 25th, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ వచ్చేసి 25th to 27th. రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్, మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వడానికి డేట్స్ వచ్చేసి 25th నుంచి 28th వరకు. మనకు సీట్ వచ్చేసి 25th సెప్టెంబర్ రోజు రిలీజ్ చేస్తారు. 24th or 25th రోజు మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంత ముందు ఫేజ్లో రిజిస్ట్రేషను అంటే ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంటే 21st నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే 20 నుంచి ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టెప్ని ఫాలో అవ్వాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.